అటు కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పార్కుని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన పార్కును కబ్జాదారుల చెర నుంచి విడిపిస్తామని వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పాణ్యం నియోజకవర్గం అభ్యర్థి అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కల్లూరు మండలంలోని 19వ వార్డులో ఇక్కడ ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఉండే స్థానికులు ఏదైతే ఇక్కడ ఒక పార్క్ అనేది కనపడుతుందో ఈ యొక్క పార్కుని రాత్రికి రాత్రే కొట్టివేయడం జరిగింది. అది కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఉన్నారు, అభ్యర్థి అయిన కాటసానితో కూడా వారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వీటిని విడిపించాలని చెప్పేసి, వీటిని కాపాడాలని చెప్పేసి అభ్యర్థి అయిన కాటసానితో కోరుతున్నారు. కొంతమంది స్థానికులు వారితో మాట్లాడదాం. ఫస్ట్ మీరు చెప్పండి, అసలు ఏం జరిగిందంటారు ఈ యొక్క పార్క్ విషయంలో? ఇది పార్కు దాదాపు 20 years బ్యాక్ నుంచి రెవెన్యూ కాలనీ, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బాలాజీ నగర్ కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మా కాలనీలు ఉన్నాయి. ఇది రెవెన్యూ కాలనీకి సంబంధించినటువంటి ఓపెన్ సైటు, బాలాజీ నగర్కి సంబంధించినటువంటి ఓపెన్ సైటు చాలా పెద్దగా ఏర్పడింది. ఇది బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా నేను గత 10 ఏళ్ళ నుంచి కూడా పోరాడుతూనే కోట్ల విలువ చేసేదంటే ప్రజలకు ఉపయోగపడేది. ఇది స్థలం కోట్ల విలువ చేయొచ్చు, ఎందుకంటే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్లో ఉంది. ఇది కోట్ల విలువ చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడాలి. ఓపెన్ సైట్లు అనేటివన్నీ కాలనీలకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడేది. పార్కులు డెవలప్ చేయాలి. కనీసం కర్నూలు టౌన్ అంతా కూడా పార్కులు డెవలప్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ ఈ కాలనీ మాత్రమే. మేము ఎన్ని సంవత్సరాలు పోరాడాలి చేస్తారు. ఇప్పుడు మనం హౌసింగ్ బోర్డు కాలనీలు చూసుకుంటే దాన్ని కూడా అన్యాక్రాంతం చేయనీకి పోతే నేనే అడ్డపడి మొత్తం దానికి ఎమ్మెల్యే గ్రాంట్ డబ్బులు ఇచ్చేసి దాన్ని ఆడ పార్కుగా అంటే కొద్ది ప్లే గ్రౌండ్ డెవలప్ చేసి మళ్ళీ కమిషన్ వాళ్ళని తీసుకొచ్చి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టించేసి ఈరోజు బ్రహ్మాండంగా మొత్తం వాళ్ళకు వాకింగ్ ట్రాక్ అయిపోయింది. అదేవిధంగా మన హౌసింగ్ బోర్డు కాలనీలో బాగా అంతకంటే ఇది ఎక్కువ స్థలం ఉంది. దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. దీనికి వాకింగ్ ట్రాకింగ్ ఏర్పాటు చేసి ఇంకా ఇల్లుగా తిరిగి కూర్చోవడానికి ఈ పార్కు మంచి బాగా యూటిలైజ్ మంచి మోడల్ పార్కుగా డెవలప్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని గారు చెప్తున్న విషయము ఏదైతే టీడీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వాటిని అడ్డుకట్ట వేసి ఖచ్చితంగా ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా, వారికి ఉపయోగపడే విధంగా పార్కులను రూపొందిస్తామని ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేరుస్తామని కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, పాణ్యం, కర్నూలు జిల్లా.